హనుమంతుడు సూర్యోదయానికి ముందే మరణాన్నే ఓడించటానికి పరిగెత్తాడని మీకు తెలుసా? లంకయుద్ధం మధ్యలో రాక్షసవీరుడు ఇంద్రజిత్ లక్ష్మణుడిపై భయంకరమైన ఆయుధంతో దాడి చేశాడు. లక్ష్మణుడు యుద్ధభూమిలో నిశ్చలంగా పడిపోయాడు. అది చూసి రాముడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. వానరవైద్యుడు సుసేనుడు అతన్ని పరీక్షించి ఇలా అన్నాడు: ఉత్తర హిమాలయాల్లోని ద్రోణపర్వతంపై ఉన్న సంజీవని ఔషధమే అతని ప్రాణాలను కాపాడగలదు. అది రాత్రి ముగిసేలోపు తీసుకురావాలి. ఇది విన్న వెంటనే హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అతను సముద్రాన్ని దాటి పవిత్రమైన పర్వతాన్ని చేరుకున్నాడు. కాని ఆ ఔషధాలు దివ్యకాంతితో ప్రకాశిస్తూ ఉండటంతో వాటిని ఒకదానితో ఒకటి గుర్తించలేకపోయాడు. ఆలస్యం చేయకూడదని నిర్ణయించి హనుమంతుడు మొత్తం పర్వత శిఖరాన్నే పీకి లంకకు తీసుకువచ్చాడు. సుసేనుడు ఆ ఔషధాన్ని తీసుకుని లక్ష్మణుణ్ణి బ్రతికించాడు. అతడి శరీరంలో మళ్లీ శక్తి వచ్చింది. రాముని సైన్యంలో ఆశ తిరిగి వెలిగింది. ఇలా రామాయణంలో వర్ణించినట్లుగా హనుమంతుడి భక్తి మరియు శక్తి ధర్మాన్ని కాపాడాయి. ఇలాంటి మహత్తర కథలు మరియు దివ్య క్షణాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.